గమ్మతి చంద్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ టీం ముచ్చట్లయితే తయారుగునే చలో సుషిదాం పారి అందుకనే మొదలు హెడ్లైన్స్ 8 తారీఖు నాడు పిఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతుండు మోడీ సపోర్ట్ ఇస్తున్నాయి ఎన్డీఏలున్న పార్టీలన్నీ కూడి ఏపీ హోమ్ మినిస్టర్ కాబోతుండట జనసేనాని ఫ్యాన్స్ ఖుష్ అయితురు కానిస్టేబుల్ కొడుకే మంత్రి అయితుండని బీజేపీ కోసమే ఆత్మ బలిదానం చేసుకుందట బీఆర్ఎస్ ఇద్దరొక్కటే అనుకుంటా రేవంత్ సార్ అయిండు సీరియస్ బీజేపీ సైనికులారా సిద్ధంగా రీ డప్పులు డోళ్ళు బాజాలు అన్ని తయారు పెట్టుకోరి మీరందరు కోరుకున్నట్టే ముచ్చటగా మూడోసారి మోడీ సారే ప్రధాని కుర్చీ ఎక్కబోతుండు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం సుత ఫిక్స్ అయింది మళ్ళీ ఎన్నడు ఏం కథ ఏడ చేస్తురు ఏ తీర్ల చేస్తురు అన్ని పురాగార్చుకుందాం పండి అమ్మయ్య మొత్తానికి కమలం కార్యకర్తల కష్టం ఫలించింది పువ్వు గుర్తు లీడర్లు రేయి బగల్ చేసిన ప్రచారం పనితనం చూయించింది సీట్లు జరన్న అటిటైనా గాని మొత్తానికి ఎన్డీఏల కడమ పార్టీలను కలుపుకొని అధికారం దక్కింది కమలానికి 293 సీట్లు ఇక వీళ్ళదే పవర్ కాబట్టి గవర్నమెంట్ ను ఫామ్ చేస్తుర్రు అందరు అనుకున్నట్టే ముచ్చటగా మూడోసారి ప్రధాని కుర్చీ దక్కించుకొని హ్యాట్రిక్ కొట్టి మరి దేశాన్ని పాలించబోతుండు మోడీ సారు అని ఈ పార్టీకే సంబరాలు షురూ చేసిర్రు ఇక ప్రమాణ స్వీకారం గడియ ఎంత దూరంలోనూ లేదు 8 తారీఖు నాడు అంటే శనివారం నాడే నరేంద్ర మోడీ అనే నేను అనుకుంటా ప్రమాణ స్వీకారం చేయబోతుండు ఢిల్లీలో కర్తవ్య పథ్ కాడ ప్రమాణ స్వీకారం ఉండబోతుందట అయితే మళ్ళా ప్రధాని కావాలంటే ఇప్పుడున్న పోస్టుకు రాజీనామా చేయాలి కాబట్టి ఆ కాగితం రాసుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడంకి ఇచ్చిండు మోడీ సారు మేడం రాజీనామాకి సరే అన్నది గాని కొత్త సర్కార్ వచ్చేదాకా ఇప్పుడు ఉన్నోళ్ళే ఎవల పదవిలాలు ఉండాలి అని చెప్పింది ఈ ముచ్చటిట్లా బయటకి ఇడిచిర్రో లేదో బీజేపీ వాళ్ళంతా తయారైతురు సంబరాలకు పనులన్నీ షాలయ్యి అందరికి పిలుపులు సుత పంపుతుర్రు ఈ కార్యానికి ఎన్డీఏ కూటమోళ్ళు అన్ని రాష్ట్రాల సీఎంలు హాజరైతారని వస్తుంది ఇక ఆడిదాకా పోలేని అభిమానులుంటే ఉన్న కానే టీవీలను ఫోన్లలోనూ చూసి సంబరపడుర్రిగా అమ్మయ్య ఏపీ ఎలక్షన్లు అయిపోయినాయి రిజల్ట్ వచ్చి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి ఎవరు గెలుస్తారు ఎవరు సీఎం అవుతారని పురాగా క్లారిటీ వచ్చేసింది ఇక ఇప్పుడు ఎవరు మంత్రి అవుతారు ఎవరికి ఏ శాఖ ఇస్తారు మీదికెళ్ళి పోతుంది కాబట్టి సైకిల్ పార్టీ షాయి గిలాస పార్టీ తరపున క్యాబినెట్ లా ఎవరికే పోస్టు దక్కుతుంది అనుకుంటా ఆల్రెడీగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి మరీ ముఖ్యంగా ఫస్ట్ సారి ఎమ్మెల్యే అయిన పవన్ కు ఓ శాఖ ఇస్తారనుకుంటా ముచ్చట మస్తు వైరల్ అవుతుంది ఇంతకీ ఏం శాఖ అది ఏం కథ అనంటే మొత్తానికి రిజల్ట్ వచ్చి కూటమిదే పీఠమని క్లారిటీ వచ్చే వరకలా 9 తారీఖు నాడు బాబు సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు ఈ లోపు అప్పుడే కేబినెట్ లో ఎవరికి ఏ పోస్టు అని ఏపీ జనాల్లో ఎక్సైట్మెంట్ తోటి చర్చలు నడుస్తున్నాయి కూటమి పవర్లకు వచ్చేందుకు పాటుపడ్డ పవన్ జనసేనకు 5 మంత్రి పదవులు అడుగుతున్నాడని నొస్తున్నది అందులో ఆయనకు హోంశాఖ కావాలని పట్టుబడుతుండని పార్టీ వర్గాల గట్టిగా నొస్తుందట గెలిచిన మంది తెలిసినాక మంగళగిరిలో మాట్లాడుకుంటా ప్రజలకు అద్భుతమైన శాంతి భద్రతలు అందిస్తామని మాట్లాడింది పవన్ నేను మీకు చెప్తున్నాను నాకు చాలా పెద్ద బాధ్యత ఇచ్చారు ప్రజలు ఈ రోజున మామూలు బాధ్యత ఇవ్వాల గెలిచింది పోటీ చేసింది 21 2 పార్లమెంట్లు గెలిచింది 100% కానీ బాధ్యత ఎంత ఉందంటే 175 సీట్లు మనమే గెలిస్తే ఎంత బాధ్యత ఉందో అంత బాధ్యతతో మేము పనిచేస్తాం యువత నలిగిపోయారు నేను మర్చిపోలేదు ఆడబిడ్డలు ఇబ్బంది పడిపోయారు మేము మర్చిపోలే సగటు మధ్యతరగతి మనుషులు నలిగిపోయారు రోడ్లు వెయ్యలా గుంతలు వేశారు అరాచకం చేశారు అవన్నీ శాంతి భద్రతలు చాలా చాలా బలంగా ఉంటాయి మీకు నేను మాటిస్తున్నాను అతి తక్కువ వ్యవస్థల్లో రాజకీయ ప్రమేయం చాలా తక్కువ ఉండేలాగా అధికారుల్ని వారి పని చేసుకునేలాగా ఈ ప్రభుత్వం ఉంటుంది కూటమి ప్రభుత్వం ఉంటుంది
ఇంకో దిక్కు ప్రచారంలోనే కాకుండా పోయిన 5 ఏళ్లలో కూడా శాంతి భద్రతల ముచ్చట మీద జగన్ మీద మస్తు మాటలను విమర్శించిన పవన్ మేం సర్కార్లకు వస్తే మంచిగా పాలన చేస్తామని ప్రతిసారి అనుకొచ్చిండు. ఇక ఇవన్నీ చూస్తుంటే హోంశాఖనే పక్కా అనుకుంటా లెక్కలేస్తారు కొందరు. ఇవే కాకుండా ఎప్పుడైనా గానీ పవన్ పోలీసుల మీద జరంత ఎక్కువనే ప్రేమ చూయిస్తుంటాడు. మన ఆయన కూడా పోలీసే, ఒక కానిస్టేబుల్ బిడ్డ నేను అని మస్తు సార్లు చెప్పుకున్నాడు. అసొంటిది ఇప్పుడు హోం మంత్రి అయితాడని వినొస్తుండే వరకలా ఈ ముచ్చట మీద ఇంట్రెస్టింగ్ చర్చలు నడుస్తున్నాయి. ఇంకో దిక్కు 2023 సెప్టెంబర్ 9 నాడు పార్టీ పని మీద పోతుంటే పవన్ కు పర్మిషన్ లేదనే వరకలా జగ్గైపేట కాడ పోలీసులు ఆపితే కారు దిగి నడుచుకుంటూ పోతే పోలీసులు అడ్డంబడి ఆపుడుతోని జన సైనికుల ఆవేశం జాయం లేచింది. వాస్తవానికి ఏపీ పాలిటిక్స్ చరిత్ర మారుస్తందుకు ఇలా జనసేనకి ఇంత గెలిపొచ్చేతందుకు అలా రాత్రైన పంచాయతీ కూడా ఒక కారణమని మస్తు మంది అనలిస్టులు చెప్పుకోవచ్చు. ఇప్పటికే అట్లా ఓనాడు పోలీసులతోని లడాయి పెట్టుకున్న పవనే ఇప్పుడు హోమ్ మినిస్టర్ అయితాడని నేను వస్తుండే వరకలా నీ అవ ఏం ఫీల్ ఉంది మావాయిడా అని అనుకుంటా పీకే హార్డ్ కోర్ ఫ్యాన్స్ పీకలొత్తు ఖుషీలు ఉన్నారు. కానీ ఆఖరికి అఫీషియల్ గా ఎవరికి ఏ పదవో తెలిసేదాకా వెయిట్ చేయవలసిందే. గానీ కాలం కలిసి రాకుంటే తాడే పామై కరుస్తుంది అన్నట్టు కార్ పార్టీకి ఇప్పుడు అంత కష్టకాలమే అవుతుంది. ఏది ముట్టుకున్నా బొగ్గే అవుతుంది. అధికార పార్టీలతోటి నిందల పాలు కూడా అవుతుంది. ఎందుకట్లా అంటారా? పాండ్రిగా అడుచుకుందాం. ఏం హాలత్ అయిపోయింది కార్ పార్టీది. పతంగి పార్టీ అధినేత ఉండి బీజేపీ కోసమే బీఆర్ఎస్ వాళ్ళు ఓడిపోయిర్రు, ఆలతోటి మిలాఖత్ అయి ఆల పార్టీకి ఆలే గోరి కట్టుకుర్రు అని అనుకొచ్చిండు. बहुत से मुकामात पर हम ये देखे हैं कि टीआरएस के लोग ओपनली बीजेपी को सपोर्ट कर रहे थे. ये भी अवाम के सामने आ गया. ये क्यों किए मेरे को नहीं मालूम. ये एज अ पॉलिटिकल स्ट्रेटजी उनकी बहुत गलत स्ट्रेटजी थी. अब इसका क्या खैमियाजा उनको अदा करना पड़ा. ఇప్పుడు రేవంత్ సార్ కూడా గదే అంటున్నాడు. 8 పార్లమెంట్ సీట్లు గెలిచిన భారతీయ జనతా పార్టీ 2019లో 4 పార్లమెంట్లు గెలిస్తే ఈ రోజు 8 పార్లమెంట్లు సీట్లు గెలవడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ సీట్లను పెంచుకున్నారు. ఆనాడు 20% ఉన్న ఓట్లను వాళ్ళు ఈ రోజు 35%కి పెంచుకోవడం జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కూడా ఓట్లు సీట్లు పెరగడం జరిగింది. అయితే ఇందులో వాళ్ళ ఓట్లు సీట్లు పెరగడానికి వాళ్ళ నాయకత్వాన్ని సమర్థించేదానికంటే బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ నాయకులు ఆత్మ బలిదానం చేసుకొని అవయవాలను త్యాగం చేసి అవయవ దానం చేసి ఈ రోజు బీజేపీని గెలిపించడం జరిగింది. బీజేపీ గెలిచిన 8 పార్లమెంటు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ 7 సీట్లల్లో డిపాజిట్లు కోల్పోయింది. ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, చేవెళ్ళ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు. ఈ 7 పార్లమెంటు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోయి బీజేపీని గెలిపించడం ద్వారా బీజేపీలను గెలిపించేందుకే బీఆర్ఎస్ వాళ్ళు పనిచేసిరని అంటున్నాడు. కార్ పార్టీ వాళ్ళు అలా ఓట్లను కమలం పువ్వుల దిక్కు బదిలీ చేసిరని చెప్పుకొస్తున్నాడు. మోడీ తోటి లాలుచి వాడే కేసీఆర్ పని చేసిండని అంటున్నాడు. వీళ్ళు ఇట్లాంటుంటే అదే బీఆర్ఎస్ వాళ్ళు ఉండేమో బీజేపీ వాళ్ళు ప్రభుత్వాన్ని వడగొట్టుకుంటా జోలికి రాకుండా ఉండాలని వాళ్ళతోటి లాలుచి పడ్డదే సీఎం రేవంత్ రెడ్డి. అందుకే బలమైన బీజేపీ క్యాండిడేట్లు నిలబడ్డ జాగల్లా బలం లేని లీడర్లను పోటీలో నిలబెట్టిర్రు. అందుకే 8 సీట్లు వచ్చినాయి బీజేపీ కానీ ఉల్టా కార్ పార్టీ వాళ్ళు కౌంటర్ ఇస్తున్నారు. ఇక బీజేపీ వాళ్ళేమో కాంగ్రెస్ కార్ పార్టీ వాళ్ళు ఒకటయ్యే మాకు ఎక్కువ సీట్లు రాకుండా చేసిర్రు, ఆ 8 సీట్లు కూడా మా ముఖం కాదు మా మోడీ సార్ ముఖం చూసి ఓటేసిరని అంటున్నారు. మరి ఇలా ఎవరితోటి మిలాఖత్ అయ్యారు? ఆల పార్టీ కోసం కాకుండా పక్క పార్టీల కోసం పనిచేస్తున్న బ్లాక్ షీప్లు ఎవరో మీరే కామెంట్లు వేయరు. పూలు అమ్మిన జాగల్నే కట్టెలు అమ్ముకునే కథకొచ్చింది కదా కార్ పార్టీ పరిస్థితి. ఎట్లెట్లా బతికిండ్రు ఏం కథ? ప్రతిపక్షం అన్నదే లేకుండా చేయాలి, గొంతెత్తే మనిషే ఉండొద్దు అన్నట్టు అప్పుడు పాలన ఉంటుండే. ఇప్పుడు ఇల్లే గొంతెత్తుదామన్నా వెనుక పొంటి మనుషులే లేకుండా అయిపోయింది. కార్ పార్టీ మాకు అవసరం లేదని ఓట్లలో జనం షీ కొడుతుర్రు. లేకుంటే దేశ రాజకీయాలను శాసిస్తామని పేరు మార్చుకున్న పార్టీకి సొంత ఇలాకలు కూడా ఒక్క సీటు రాకపోయింది. చేసుకున్నోళ్లకు చేసుకున్నంత మాదేవా అంటే గిదేనేమో. ఒకప్పుడు ప్రతిపక్షం ఉండొద్దు, రాష్ట్రంలో ధర్నాలు ఉండొద్దు, ధర్నా సౌకులే వద్దు, ప్రజా సంఘాలతోటి పనేంది అన్నట్టే ఉంటుండే. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. బీజేపీని దగ్గర తీసిరు కానీ కార్ పార్టీని అయితే అస్సలే కానుకుంటారు తెలంగాణ జనాలు. మరి క్షేత్రస్థాయిల పరిస్థితి పెద్ద లీడర్లకు అర్థమైతలేదా? ఇప్పటికీ ఇంకా క్యాడర్ కు అందుబాటులో ఉంటలేరా? ఏం తెలియదు కానీ జనం అయితే కార్ మీద ముఖం మొత్తినట్టే ఓట్లతోటి జవాబు చెప్పారు. మునుపు 4 సీట్లు బీజేపీ వాళ్ళకి ఇస్తే ఈసారి 8 సీట్లు ఇచ్చిరు. అటనే కాంగ్రెస్ వాళ్ళకు 8 సీట్లు ఇచ్చిరు. కానీ కార్ పార్టీని అయితే కమ్సే కమ్ సెకండ్
సెకండ్ జాగాలను ఉంచలేదు. పోటీ చేసిన అన్ని జాగాల్లో ఓడించి 0 సీట్లతో 3వ జాగాలనే ఉంచి అలా కోపం ఎంతున్నదో అంత చూయించిర్రు. మరి కార్ పార్టీకి ఇంతగానం ఫెయిల్ అయితందుకు కారణాలు ఏందో మీరు కామెంట్ చేయర్రి. ఆయనతో ఎవరు దవ్వుకున్న గోతిలో వాళ్ళే వాడరా? అహంకార పోగడలతోటి అధికారాన్ని పోగొట్టుకున్నారా? రాచరికంతో జనాలకు దగ్గర లేరా? ప్రశ్నించే కుత్కలే ఉండొద్దని ప్రజా సంఘాల గొంతులు మూసేసి ధర్నా చౌకులు ఎత్తేసిన పర్యవసానమే ఈ ఓటమా? లేకుంటే తెలంగాణను ఏకం చేసి ఉద్యమ స్ఫూర్తిని రగిలిచ్చిన పార్టీకి ఏంది గడ్డు కాలము? దేశ్కి నేత అని చెప్పుకున్న కేసీఆర్ కు ఒక్క సీట్ రాకపోవడేంది? ఇంత దానికి పార్టీ పేరు మార్చుడేంది అని అనుమానాలు వస్తున్నాయట బీఆర్ఎస్ పోకడ చూస్తున్నలకు. అయితే కేటీఆర్ సార్ మాత్రం ఫీనిక్స్ పక్షి లెక్క మళ్ళా తిరిగి వస్తాము, కానీ అది ఇప్పుడైతే కాదు అని అంటున్నారు. అటు ఇన్నొద్దులు కార్ పార్టీ వెనక సీట్ల కూర్చొని మద్దతు ఇచ్చిన పతంగి పార్టీ అసద్ సారు బీఆర్ఎస్ ఢోకా చేసింది అంటున్నాడు. బీజేపీ తోటి మిలాఖతై సొంత పార్టీలోనే ఓడగొట్టుకుంటూ అని ఆరోపిస్తున్నాడు. బాహుబలి లెక్క శాసించిన పార్టీ ఇప్పుడు కట్టెప్పులు లేరుకుంటున్న దేవసేన గత అయింది అనుకుంటా సోషల్ మీడియాలో కూడా మస్తు మంది కామెంట్లు చేయబట్టిరిగా. కొన్నంత రాగం తీసి గోరంత పాట పాడినట్టు అయ్యింది పువ్వు పాటల కథ. అప్కి బార్ మోడీ సర్కార్ 400 సీట్లను నలుసుకపోతాం, హస్తాన్ని మా పువ్వుల ముళ్ళుతోటి గుచ్చుతామని అన్నారు. కానీ ఓట్లతోటి పువ్వు కాడలను 7 కాడ ఇడ్చిరేసిండ్రు నార్త్ జనము. బీజేపీని దగ్గరికి రానియరన్న సౌత్ వాళ్ళే దగ్గరికి తీసిండ్రు. ఇప్పుడు సావు తప్పి కన్నులొట్టబోయినట్టు అయింది బీజేపీల పరిస్థితి. ఉత్తరం బాధలు చీగొట్టిరు, దక్షిణమూలే దగ్గర తీసిరు. దక్షిణమూల దగ్గరికి రానేకుంటే అప్కి బార్ మోడీ సర్కార్ నినాదానికి పిండం పడేది. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రాలే ఇప్పుడు బీజేపీని ఆదుకున్నాయి. అటు నితీష్ కూడా జాడెచ్చేటట్టే ఉన్నాడు. చంద్రం సార్ కూడా ఎప్పుడు రంధ్రం పెట్టే తెలియదు. కేంద్రంలో అధికారాన్ని ఏర్పాటు చేసే మ్యాజిక్ ఫిగర్ సొంతంగా బీజేపీకి రాలేదు. ఈ ఎన్నికల మిత్రపక్షాల మద్దతు లేకుండా బీజేపీ అధికార పీఠం మీద కూర్చున్నాడు అసాధ్యమే ఉండే తట్టు ఉన్నది. అటు ఇండియా కూటమోలు కూడా మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరనే ఉన్నారు. ఇండియా దోస్తులను బయటకు గుంజి మనం సర్కార్ కూడా కడదాం రారి అని పిలుస్తున్నారు. మోడీ చేతుల అవమానాలు ఇంకెన్నొద్దులు పడతారు, రారి మనమంతా దేశాన్ని వెళ్దామని పిలుస్తున్నారు. ఇండియా కూటమిలోకి అధికారాన్ని ఓనియొద్దు అని మోడీ సార్ కేబినెట్ మీటింగ్ పెట్టి మిత్రపక్షాలన్నింటినీ పిలిచిండు. ముఖ్యంగా మోడీ సార్ మళ్ళా పీఎం కుర్చీలో కూర్చోవాలంటే ఇక్కడ ఆంధ్రాల చంద్రం సారు, బీహార్ల నితీష్ కుమార్ మద్దతు తప్పనిసరి అయిపోయింది. చంద్రం సార్ మోడీతోటే నడుస్తా అన్నాడు కానీ నితీషే జర అనుమానం ఉన్నది. ఎందుకంటే ఇండియా కూటమి పొత్తులున్న ఆర్జేడీ లీడర్ తేజస్వి యాదవ్ తోటి ఒక్కటే విమానంలో ఢిల్లీకి పోవుడే నితీష్ మీద అనుమానం వచ్చేటట్టు చేస్తున్నది. ఇప్పటికైనా బీజేపీలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జనాల ఆరోగ్యాన్ని భరించలేరు. దేవుని పేరు మీద ఎన్ని రాజకీయాలు చేసినా ఎక్కువ కాలం చెల్లయి. అణచివేతను పక్కా శీతకరించుకుంటారని ఆంధ్ర ఫలితాలను అట్లనే కేంద్రంలో బీజేపీకి వచ్చిన ఫలితాలను చూస్తే ఎరికైతుంది ఎవరికైనా. ఫస్ట్ సారి ఎమ్మెల్యే అవుడే కాదు, జనసేన పోటీ చేసిన 21 ఎమ్మెల్యే సీట్లల్లా 2 ఎంపీ సీట్లల్లో కూడా గెలిచి 100% రిజల్ట్ తోని పవన్ మామూలు ఖుషీలా లేడు. కానీ గెలిచినాం కదా అని ఇప్పుడే సంబరాలు చేసుకున్నాడు కాదు, మన మీద బాధ్యత పెరిగింది, ఇల్లల్కంగానే పండుగ కాదు అనుకుంటా మాట్లాడి మార్కులు కూడా కొట్టేస్తుండు. ఇంకా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే ఎంత జీతం తీసుకుంటాడో కూడా చెప్పుకొచ్చిండు ఇట్లా. పోటీ చేసిన 2 జాగాల్లో ఒక తాన కూడా గెలవలేకపోయినావు అని పోయిన ఎలక్షన్ల మాటలు పడి ఈ ఎలక్షన్లలో పార్టీ పోటీ చేసిన ఏ ఒక్క జాగాలో కూడా ఓడిపోకుండా రికార్డు కొట్టిండు కదా పవన్. గెలిచిన 21 ఎమ్మెల్యేలను, 2 ఎంపీలను, కడమ జనసేన లీడర్లను కూడా పిలిపించుకొని మంగళగిరిలో పార్టీ ఆఫీసులో మీటింగ్ పెట్టి మాట్లాడిండు పవన్. అట్లనే పనుల పని అనే జీతం గురించి మాట్లాడుకుంటా ఎమ్మెల్యేగానే నాకు వచ్చే మొత్తం జీతం తీసుకుంటా అని ఇట్లా క్లారిటీ ఇచ్చిండు. నేను కూడా చెప్తున్నాను, రూపాయి తీసుకున్నాను, సంపూర్ణ జీతం తీసుకుంటాను ఎమ్మెల్యేగా. తర్వాత నేను ఇవ్వాల్సింది ఇచ్చేస్తాను, అది పెద్ద పట్టించుకుని. కానీ ఎందుకు తీసుకుంటానంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మును తింటున్నా ఆ బాధ్యత అనుక్షణం గుర్తు చేసుకోవడానికి. ప్రతి రూపాయికి రేపు పొద్దున నన్ను ప్రజలు చొక్కా పట్టుకుని నిలదీయాలి, అందుకని తీసుకుంటున్నాను. మీకు డబ్బులు ఇచ్చావరా మా ట్యాక్స్ పెయిడ్ మనీతోటి, నువ్వు ఎందుకు పని చేయట్లేదు అని ప్రజలకు హక్కు ఉండాలట్టడానికి కోసం నేను డబ్బులు తీసుకుంటాను. ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటాను. చాలా కాలం అనుకున్నాను, ఎప్పుడైనా భవిష్యత్తులో ఎప్పుడు ఎమ్మెల్యే అయితే తీసుకుంటానా లేదా అని అనుకున్నాను. నాకు రూపాయి జీతం తీసుకుంటానని అలా కాకుండా నేను సంపూర్ణ జీతం తీసుకున్నాను. కానీ ఇవ్వడం కూడా దానికి కొన్ని 1000 ఇచ్చేస్తాను బయటకి, అది వేరే విషయం, అది కూడా చెప్తాను. కాకపోతే ఎందుకు జీతం అంటే మనం ఎందుకు తీసుకుంటాం అని నేను ఎందుకు చేస్తున్నాను అంటే ఈ డబ్బు ప్రజల కష్టం నుంచి, రక్తం, చెమట, స్వేదం నుంచి వచ్చింది. అది ఆ డబ్బు ముట్టుకున్నప్పుడు నాకు బాధ్యత గుర్తు రావాలి, అందుకని నేను అది కూడా నిర్ణయం తీసుకున్నాను. సో మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. మనందరం కూడా జవాబుదారీతనం ప్రభుత్వం ఎలా ఉంటుందో చూపిద్దాం. అయితే ఇదివరకు జగన్ సీఎం ఉన్నప్పుడు 1 రూపాయి జీతం తీసుకొని పనిచేసిండు కదా, దానికి కౌంటర్ గా పవన్ ఇప్పుడు ఈ ముచ్చట చెప్పిండని అప్పుడే కొందరు పోస్టులు పెట్టబట్టిరు. ఇప్పటికే స్టార్ హీరోగా సినిమాలు చేసుకుంటా కోట్లు తీసుకుంటున్నాడు. భూములో, పొలాలో, ఫ్లాట్లు గిట్లు బానే ఉన్నాయి కదా, మొత్తం జీతం తీసుకోకుంటే ఏమాయని ఏ ఒక్కరు కూడా అనలేకుండా అసలు మతలబ్ ఏందో బరాబర్ క్లారిటీ ఇచ్చి జన సైనికులతోటి జోరుగా సపట్లు కొట్టించుకున్నాడు. మరి ఇప్పుడే ఇంత జోరు చూయించుకుంటా తారీఫ్లు అందుకుంటున్న పవన్ రేపు కూటమి సర్కారులకు వచ్చినాక ఇంకెంత పనితరం చూపిస్తారో చూడాలి. ఓట్ల పండుగ వచ్చుడే ఆల్చం, మా పార్టీ గెలవకుంటే మీసం కోరుకుంటా,
మాకిన్ని సీట్లు రాకుంటే బ్లేడ్ తోని కుతికే కోసుకుంటా, ఇంత మెజారిటీ రాకుంటే దూలమెక్కి దుంకుతా. ఇగో గిస్ వంటి మాటలు మస్తు వినొస్తుంటాయి. కానీ ఆఖరికి రిజల్ట్ ఏమన్నా తేడా కొట్టి ఏమాయేసారేమో అంటిరి అని అడిగితే ఏ ఊపు మీద ఉత్తగా మస్తుగా అంటాం. చేస్తామా? పాలిటిక్స్ లా పట్టి పట్టనట్టు ఉండాలి అని చెప్తుంటారు. కానీ ముద్రగడ సారు గట్లేం ఊకుంటలేడు. చేసిన సవాళ్ళ ఓడిపోయినందుకు అన్న తీరే పేరు మార్చుకుంటుండట. ఒక్కనాడ ఏ ఓట్ల పోలింగ్ కోసము 5 ఏండ్లుండే అధికారం కోసము లేని ఆవేశాలకు పోయి చెడుతులు కడితే ఎలకాలం ఉండే పేరే మార్చుకునే కాడుకొచ్చేగా కథ పాపం. ఎలక్షన్ల ముంగట వైసీపీతో దోస్తాన్ చేసిన ముద్రగడ పిఠాపురంలో పీకే గెలవడు కాక గెలవడు. ఒకవేళ గెలిస్తే నా పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటా, చలో ఇదే నా సవాల్ తగ్గేదేలే అని చెప్పిండు కదా. కానీ పిఠాపురంలో 70,000 మీదనే మెజార్టీతోని పవన్ కళ్యాణ్ గెలిచి కూటమి కూడా పవర్లకు వస్తుండే వరకలా ఏమాయ ముద్రగడ సారు పేరు మార్చుకుంటా అంటిది ఎందుకు సార్ ఈ ఏజ్లో మీకు ఇటువంటి సవాళ్ళు అని అనుకుంటా మస్తు మంది పవన్ ఫ్యాన్స్ కామెంట్ చేసిర్రు. నేనేం ఊకునే రకం కాదు, సవాల్ చేసినట్టే నా పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటా, ఇగో అందుకు గెజిట్ కాగితాలు కూడా తయారు చేసుకున్నా అని చెప్పుకొచ్చింది. ఇట్లా పవన్ కళ్యాణ్ గారి గురించి నేను సవాలు విసిరానండి. పిఠాపురంలో ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను. అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్ని రెడీ చేసుకున్నానండి. రేపు రెంట్లో పూర్తిగా నింపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి. అయ్యో కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఇటువంటి ఛాలెంజ్లు చేస్తే ఇప్పుడు చూడుర్రి ఇన్నేళ్ల సంపాదించుకున్న పేరు వాయే, ఇన్నొద్దులున్న పేరు మార్చుకునే కాలమాయే. ఇంకో దిక్కు ముద్రగడ నామకరణ మహోత్సవం అనుకుంటా కొందరు సోషల్ మీడియాలో పత్రికలు కూడా వంచే పని ముగటేసుకున్నారు. అదంతా సరే గానీ ఇంతకు నామకరణ మహోత్సవానికి ఉప్మా పెట్టి సాయి పోస్తారా అనుకుంటా కొందరు కామెంట్లు వేస్తే మీ ఉప్మా కాఫీలు మీరే తెచ్చుకోరని ఇంకొందరు జన సైనికులు జర గట్టిగానే కౌంటర్లు వేస్తారు. ఇక ఫ్యాన్ గాశారం గడిబిడైంది. కూటమి పవర్లకు వచ్చింది. ఇన్నొద్దులు గల్లేకరేసి సైకిల్ పాటల్లో నానగదొక్కిన వైసీపోళ్లకు వణుకు మొదలైంది. కత్తికి కత్తి, నెత్తికి నెత్తి, గుండుకు గుండు, పుండుకు పుండు అని సైకిల్ పాటోళ్ళు సలసల మసులుతుర్రు. చట్టం తన పని చేసుకుంటా పోతుందని బాబు సారు లోకేష్ అన్నలంటే అయ్యన్న సారు మాత్రము ఐషికి తైషి ఇడిచేదే లేదు ఎవ్వల్ని అని అంటుండు. కొట్టిన దెబ్బ మానిపోతుందేమో గానీ అన్న మాటలు ఉండిపోతే అంటారు కదా, అగో వాటిని పక్కాగా యాద పెట్టుకున్నారు సైకిల్ పార్టీలు. పంక పాటోలు పవర్లు ఉన్నప్పుడు సైకిల్ పాటోలను గొర్ర గుంజుకపోయి జైలు వేసిర్రు. ఇంకా అందులో ముఖ్యంగా అయ్యన్న సార్ని అయితే అరిగోసలు పెట్టిర్రు. చెరువు జాగర ఇల్లు కట్టిందని తెల్లారంగా ఇంటి మీద దాడి చేసి అరెస్టులు చేసిర్రు. పోలీస్ స్టేషన్లు తిప్పి షెడ్యూల మీద కూసోబెట్టిర్రు. అవే మర్చిపోను అని అంటున్నాడు అయ్యన్న సారు. నన్ను ఏడిపించిన ఏ ఒక్కని కూడా ఇడిచిపెట్టా, ముఖ్యంగా సాయిరెడ్డిని గాయ చేయకుండా అస్సలే ఊకోనని చెప్పి మరి వార్నింగ్ ఇస్తున్నాడు. హింసిస్తున్నారంటే ఒకసారి ఎందుకున్నారంటే రాష్ట్రంలో తగలబడిపోయింది. ఎన్నో హింసించారు. పోలీసుల దగ్గర నుంచి అందరూ కూడా నానా కేసులు పెట్టి హింసించారు. ఎంతో మందిని చంపేశారు. నాలాంటి వాళ్ళ మీద ఎంతో మంది మీద కేసులు పెట్టారు. కొంతమందిని అయితే ఇంటింటికి వెళ్ళి చంపేశారు కూడా, దౌర్జన్యాలు చేశారు, ఇల్లులు తగలబెట్టారు. ఎస్సీ బీసీ ఎస్టీ అని చూడకుండా అనేక కేసులు పెట్టారు. ఆ బాధ మనకుంది, మీ అందరికీ బాధ ఉంది, నేను కాదన్నాం. దాన్ని ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం కూడా మనకుంది. తీర్చుకుందాం, చట్టపరంగా తీసుకుందాం. నేను వదిలిపెట్టను, చంద్రబాబు నాయుడు వదిలిపెట్టినా నేను వదలను. మన మీద ఎవరైతే కేసులు పెట్టారో, మన కార్యకర్తల మీద ఎవరైతే దౌర్జన్యం చేశారో వాళ్ళందరినీ కూడా కటకటాల పంపిస్తాం. అవసరమైతే వాళ్ళు చర్య తీసుకుంటారు. దాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎంత పెద్దోడైనా ప్రభుత్వ భూముల్ని, ప్రజల ఆస్తుల్ని ఎంత విచ్చలవిడి దోపిడీ చేశాడో ఆ సైకోగాడు రెడ్డిగాడు ఒకటి ఉన్నాడు, విజయసాయి రెడ్డి. ఆన్ని కూడా వదలలేను. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి వాళ్ళందరినీ కటకటాలకు పంపించే ఏర్పాటు చేస్తాను. ప్రజల ఆస్తుల్ని కాపాడుకుందాం. ఇది నా వినపం. సార్కు లోపట కుత ఉడుకుతున్నట్టున్నది. పాత పగలు క్లియర్ చేసేదాకా సార్కు సక్క నిద్ర పట్టేటట్టే లేదు. ఈ ఒక్కసారే కాదు, అటు అచ్చెన్న సారేంది, లోకేష్ అన్నేంది, పరిటాల శ్రీరామన్ ఏంది, అందరు ప్యాన్ పాటలకు వడ్డీతో సహా అన్ని లెక్క సరి చేయవలసిందే అని అరుంధతిల పశుపతి లెక్క ప్రతీకార వాంఛతోటి రగిలిపోతున్నారు. వదలబొమ్మాలి వదల అని కలవరిస్తున్నారు. మరి చూడాలి ఏమవుతుందో. ఇక ఆంధ్ర ఎలక్షన్ల రిజల్ట్ ఏం మజా తెప్పించినాయిరో దేవుడా. రౌండ్కి ఇంకింత ఊపుతోటి దూసుకుపోయిన కూటమి గద్దెనెక్కింది. గెలిచిన వాళ్ళంతా అన్యాయం ఓడిపోయింది, న్యాయం కుర్చీ ఎక్కిందని ఆ సంబరంలో మునిగిదేళ్తే పాలు రావాలి, పాలన మారాలి అనుకుంటా ప్రచారం చేసి ఆగమైన పాల్సారు గీ ముచ్చట ముంగటేసుకుండు. అయినా సార్కి ఇదేం కొత్త కాదు కదా, మళ్ళీ పంచాదికి పరదలేపిండా అమ్మ.
ఏడనైనా గెలిచినోడు ఎగిరి గంతేస్తే ఓడినోడు ఎందుకు ఓడినం ఏం కథ మళ్ళో పరిగిట్ల కాకుండా చూసుకోవాలి అని తప్పు సరిదిద్దుకుంటాడు. కానీ కొందరుంటారు కదా దైవాంశ సంభూతులు, మన అంగట్ల మునిగినా సరే గాని పక్కోడు ఎట్లా గెలిచిండు, ఏదైనా మోసం చేసి గెలిచిండా అని లెక్కలేస్తుంటారు. ఆగో అందులో ఫస్ట్ ఉంటాడు మన పాల్ సారు. పాలొస్తాడు పాలన మారుస్తాడు అని మురిసే కదా, అది తేడా కొట్టేసరికి ఏదో ముచ్చట చెప్తాడట. చెప్పురి సార్ చెప్పురి, ఏంది కథ? మీరందరూ ఆశ్చర్యపోతున్నారు, ఏమైంది? 9 లక్షల ఓట్లు బీజేపీ టీడీపీ అభ్యర్థి అయిన శ్రీ భరత్ కి ఎట్లా పడ్డాయి? 1000లో 1 కూడా కనీసం 9 లక్షల్లో 10% 90,000, 1% 9,000, మనకి 8,000 కూడా ఎందుకు పడలేదు అంటే 1000 ఓట్లు భరత్కు పడితే మనకి 1 కూడా ఎలా పడలేదని ఆశ్చర్యపోతున్నాడు భరత్ కూడా. సార్ మోదీ గారి దయతో ఈవీఎం ఆర్గనైజ్డ్ రష్యన్ చిప్ ద్వారా జరిగినది 25% ఓట్ బ్యాంక్ మాకు అందింది. అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా మోదీ గారితో పొత్తులు పెట్టుకోవడం జరిగింది, మాకు లాభం అయింది. అవును, ఎవరెవరు షాక్ అవుతున్నారు, ఎందుకు షాక్ అవుతున్నారు, మీ కామెంట్లన్నిటికీ నేను జవాబులు ఇస్తాను. మోదీ గారు షాక్ అవ్వట్లేదు, బీజేపీ నేతలు షాక్ అవ్వట్లేదు, వాళ్ళందరికీ తెలుసు. అసలు కరెక్ట్ గా చెప్పాలంటే 238 బీజేపీకి రాలే, దాదాపు 150 రఫ్ వచ్చింది. కానీ ఎన్డీఏ జూన్ 1 నేనేం చెప్పాను, 300 ఓటమితో బీజేపీ గవర్నమెంట్ ఫార్మ్ చేస్తుంది, మోదీ నెక్స్ట్ ప్రధానమంత్రి అని. అసలు టీడీపీ గెలిచింది మోడీ వల్ల. ఎందుకంటే ఈవీఎంలు ఎట్లా మతలబ్ చేయాలి ఏం కథ మొత్తం మోడీ చేతిలోనే ఉంది. బీజేపీ చంద్రబాబు పవన్ కుట్రలు చేసే ఈవీఎంలు మార్చేసిర్రు. నాకు చాలా అనుమానాలున్నాయి, ఇదంతా మోడీ అమిత్ షా చంద్రబాబుల కుట్రలే. అందుకే బీజేపీ టీడీపీ గెలిస్తే మోడీ బీజేపీ వాళ్ళు షాక్ గాలే అనుకుంటా ఎవ్వలకు అర్థం కాని మాటలు మాట్లాడిండు. సరే మీరు అన్నట్టు ఒగాల గదే నిజమైనుంటే కడమ జాగల్లా అల్కా గెలవలేదెందుకో, మళ్ళా చాలా జాగల్లా బీజేపీ ఓడిపాయే కదా. అట్లా మోడీ చక్రం తిప్పినుంటే అన్ని ఆయననే గెలిచేది కదా. ఆయన అన్న 400 సీట్లు తెచ్చుకునేటోడు కదా. ఏదో ఒకటి మాట్లాడి కవర్ డ్రైవులు చేసుకుంటే గాని మీ ఆత్మ శాంతించది. కానీయరిగా ఇంకేమన్నా బ్యాలెన్స్ మాటలుంటే అన్ని ఒక్కపారే వీడియోలు తీసి ఆత్మ నిమ్మలం చేయుర్రి. ఇంకో 5 ఏళ్లు ప్రశానం చేయాలి కదా. కడుపారే అక్కి జర రెస్ట్ తీసుకున్నాక మళ్ళా బరిలకు దిగుదురు గాని పోయిరర్రి అనుకుంటా ఖర్చులకు ఇచ్చి వాడేస్తుర్రు పాల్ సార్ మాట్లాడిన మాటలు విన్న కూటమి ఫ్యాన్స్ అంతా. రానిలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండదు మన వైట్ ముచ్చట్లు.